తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. శోభిత, ధూళిపాల మరియు నాగ చైతన్య ఇద్దరికి సంబంధించినటువంటి నిశ్చితార్థ మహోత్సవం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించను. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూరి. ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించను. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశ. ఇక యూట్యూబ్ మీమర్స్, ట్రోలర్స్ ఎంజాయ్, మీ పని మీరు ప్రారంభించండి. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. క్రియేటివిటీ చూపించండి. మంచి పద్ధతిలో చాలా కొత్తగా కామెంట్ చేయండి. నాకు భయం అవుతుందిరా. నాగార్జున గారు అఫీషియల్ గా ఈ రోజు 8/8/2024 అది నాకెందుకు చెప్తున్నారు? తేదీ నాడు ఉదయం 9:42 జరిగింది అని ప్రకటన చేసినారు. అంటే ఏంది, ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. వైవాహిక జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది అని చెప్పే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియో చూడండి. నాగ చైతన్య జాతకాన్ని విశ్లేషించినట్లయితే తండ్రి స్థానం మంచిగా లేదు. తన తండ్రి స్థానం కావచ్చు, లేదా తను తండ్రి స్థానం అవ్వడం అవ్వచ్చు. అంటే తన పిల్లలకు తనకు, లేదా తన తండ్రికి తనకు. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. అలాగే వివాహం తదుపరి నాగ చైతన్య జాతకంలో తండ్రి అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అలాగే సమంతకు కుజదోషం ఉంది. ఈ కారణం చేత వీళ్ళిద్దరు విడిపోవడము, వీళ్ళ మధ్యన గ్యాప్ రావడం. ఇవాళ మాత్రమే జరిగినటువంటి ముహూర్తాన్ని విశ్లేషిద్దాం. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఇది బేసిక్ గల్లీలో ఉండే జ్యోతిష్యుడైనా చెప్పగలుగుతాడు. సో దీనికి వేణుస్వామి లాంటి జ్యోతిష్కుడు అవసరం లేదు. అయితే వెళ్ళి చిన్న పిల్లవాడినైనా శాస్త్రం తెలిసిన వాడిని అడిగితే ఈ ముహూర్తము నిషేధము అని చెప్తారు. ఇది వ్యాపారం. మరి ఎందుకండి వీళ్ళు చేసుకున్నారు ముహూర్తము అంటే చెప్పు. ఏదో ఈ రోజు నాగార్జున గారు పెట్టినటువంటి ముహూర్తాన్ని బట్టి 888 అనేటువంటి ముహూర్తాన్ని వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది. వీళ్ళు చేసింది ఏంటంటే ఇవాళ 8వ తారీఖు 8వ నెల 2024 టోటల్ 8 అంటే మొత్తం 8 వచ్చింది. దీన్ని 888 అంటారు. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఈ ముహూర్తము ఇవాళ నిశ్చితార్థానికి పనికిరానటువంటి ముహూర్తంలో వీళ్ళు చేసుకోవడం జరిగింది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నేను గతంలో మరి నాగ చైతన్య సమంత జాతకాన్ని ఎందుకు విశ్లేషించి విడిపోతారని చెప్పినప్పుడు చాలా మంది నన్ను బండబూతులు తిట్టినారు, విమర్శించినారు. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. ఆల్రెడీ మనం సమంత నాగ చైతన్య విడిపోతారని చెప్పడం జరిగింది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజరా? నేను పెళ్ళైన తర్వాత చెప్పలేదు, ఎంగేజ్మెంట్ కాగానే చెప్పాను వాళ్ళు విడిపోతారని. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. దయచేసి ఎవరు కూడా నెగిటివ్ గా అర్థం చేసుకోవద్దు. అందరూ కలిసి ఉండాలనేది నా కోరిక. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదాన్ని. సో వీరి జాతకంలో 2027 నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. ఇక్కడ మొహం పగిలిపోతుంది. దెంగ ఇక్కడ నుంచి. జాతకంలో ఖచ్చితంగా కళత్రం అనేటువంటిది కనిపిస్తా ఉంది. కళత్రం అంటే విడిపోవడము. నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎదవల్లాగా అనర్జుగాడు కాదురా. మరగుచ్చదవా, మొదలొచ్చి పెదవా, పింజారి ఎదవా.
నేనే ఓడిపోవాలి, నా జాతకమే ఫెయిల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. ఇంకా నేను చెప్పాల్సింది చెప్పాను. 100% వీళ్లకు విడాకులు అనేటువంటి కనిపిస్తా ఉన్నాయి 2027 తర్వాత. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.